హాయ్ మేడం. హాయ్. మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీ డ్రైవింగ్ కంప్లీట్ అయింది, మీకు బండి వస్తుంది అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. అసలు నేను బండిని ఎలా పట్టుకోవడం కూడా నాకు రాదు. కనీసం బండి ఆపున్నది కూడా నేను ఇలా హ్యాండిల్ పట్టుకోలేదు ఎప్పుడు. ఓకే మేడం. 19 ఇయర్స్ అప్పుడు సైకిల్ ఒక 2 డేస్ తొక్కి ఇలా సెంటర్లోకి వెళ్ళేటప్పుడు కాలువలో పడిపోయింది. పడిపోవడంతో మళ్ళీ నా ఏజ్ 51, మళ్ళీ 30 ఇయర్స్కి ఇప్పుడు బండి పట్టుకున్నాను. ఆన్లైన్లో భాను డ్రైవింగ్ స్కూల్ మా అమ్మాయి చూసి వీళ్ళ రేటింగ్ బాగుంది, 60 ఇయర్స్ వాళ్ళకి కూడా నేర్పిస్తున్నారు, నీకు వస్తుంది మమ్మీ నేర్చుకో అంటే ఈ అమ్మాయిని అప్రోచ్ అయ్యాం భానుని. కానీ చాలా బాగా నేర్పించింది. నాకు ఇలాగా నా లైఫ్లో ఏదైనా లోటు ఉందంటే ఈ బండే, నడపలేకపోవడం అనేది. అది కూడా ఈ అమ్మాయి వల్ల నాకు ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు మీరు బండి చేయగలుగుతున్నారు కదా మేడం? చేయగలుగుతున్నాను, కాకపోతే ఇంకా కొంచెం ధైర్యం రావాలి. ప్రాక్టీస్ మీద వస్తుందని అందరూ ధైర్యం చెప్తున్నారు. కొంచెం నాకు మామూలుగానే భయం ఎక్కువ బండి అంటే. ఆ భయంతో ఈ 30 ఇయర్స్ అసలు బండే ముట్టుకోలేదు. అంతమంది నేర్పించడానికి ట్రై చేసినా అసలు దగ్గర వరకు రాలేదు. మా తమ్ముడైతే ఒక వారం రోజులు హైదరాబాద్ రానికి నేర్పించి పంపుతానని ఎన్నిసార్లు చెప్పినా మా తమ్ముడు పట్టు మా అమ్మాయి పట్టు ఎక్కువ. ఇప్పుడు నేను ఎలా నేర్చుకోవడానికి కారణం. ఓకే మేడం. ఇప్పుడు మీరైతే ఇంట్లో యాక్టివా చేయగలుగుతున్నారు కదా? చేయగలుగుతున్నా. ఓకే మేడం. ఒకసారి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో ఒకసారి ఒక రౌండ్ వెళ్ళండి మేడం. ఈ మేడం ఫస్ట్లో టర్నింగ్స్ చేయడానికి చాలా భయపడేవారండి. అయితే టర్నింగ్స్ కూడా ఈజీ టిప్స్ ద్వారా మనం లెర్నర్స్కి ఎలా అయితే టర్నింగ్స్ చేయాలో మేము చిన్న చిన్న టిప్స్ చెప్పి నేర్పించాము. ఇప్పుడు ఈ మేడం ఆవిడ బండి తీస్తున్నారు, ఆవిడ బండి టర్నింగ్స్ అవి చేస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మా దగ్గరకు వచ్చి మేడం బండి నేర్చుకున్నందుకు. మీరే ఆవిడ మాటల్లో చూసారు కదా మేడం. అయితే మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కదా? కంప్లీట్ చేసేసాం. ఏమన్నా డౌట్ వస్తే మళ్ళీ వచ్చి చెప్తానుంది. ఆ డౌట్లు ఏమి రాకుండా చెప్పేసింది. ఓకే మేడం. మీరు బాగా టర్నింగ్స్ అయ్యి బాగా చేసుకుని మీరు సక్సెస్ఫుల్గా మీ బండి మీద మీరు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.